రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం ఎక్కడ చూస్తున్నా నీట్ యూజీ పరీక్షలు, యూజీసీ నెట్ పరీక్షల పేపర్ లీకేజీలతో మొత్తం దేశమంతా కూడా గందరగోళంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయంపై మాట్లాడడానికి ప్రొఫెసర్ అడ్వకేట్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. హలో అండి. హలో అమ్మా. సార్, డైరెక్ట్ టు ద పాయింట్, ఈ పేపర్ లీకేజీల ఇష్యూని మనం ఎలా చూడాలి సార్? అసలు ఈ నీట్ కానీ లేకపోతే యూజీసీ నెట్ కానీ వీటన్నిటిని ఎలా చూడొచ్చు అంటారు? వీటన్నిటిని మనం ప్రైవేటీకరణలో భాగంగా చూడాలమ్మా. ఎందుకంటే ప్రభుత్వాలు ఇవాళ పూర్తిగా పరీక్షలన్నింటినీ కూడా ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం నిర్వహించి ఉంటే బాధ్యతాయుతంగా ప్రభుత్వ ఉద్యోగి చేతిలో ఉంటుంది ఏది కీ అనేది. అలా కాకుండా నువ్వు ఏజెన్సీకి అప్పచెప్పేస్తే ఆ ఏజెన్సీ ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇంత బాధ్యతాయుతంగా ఉండదు. మీరు తెలంగాణ గవర్నమెంట్లో జరిగినాయి కూడా మ్యాక్సిమం లీకేజీలన్నీ కూడా ఎవరి వల్ల జరిగినాయంటే ఏజెన్సీల వల్ల జరిగాయి. సో కాబట్టి ఇవాళ ప్రభుత్వం బాధ్యత నుండి తప్పుకొని ప్రైవేట్ వ్యక్తులకు ఏజెన్సీలకు పరీక్ష నిర్వహణ అప్పచెప్పినప్పుడు అదే భారం అయిపోతున్నది. వాళ్ళు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేస్తున్నారు, ఇష్టారాజ్యంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆ ఏజెన్సీలో ఉన్న కొన్ని సంస్థలతో కోచింగ్ సెంటర్లతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళ ద్వారా ఇవాళ లక్షల రూపాయలు, అంటే ఎంబీబీఎస్ కాబట్టి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి దాన్ని లక్షల కొద్ది 30 లక్షలు 50 లక్షలకు ఒక పేపర్ అమ్ముకుంటే కోట్లాది రూపాయల స్కామ్ జరిగింది అక్కడ. సో కాబట్టి ఈ స్కామ్కు ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క అసమర్థత కారణము. ప్రభుత్వము పరీక్ష నిర్వహణ కూడా చేతగాని ప్రభుత్వం ఈ దేశంలో కొనసాగడానికి ప్రధానమంత్రి మూడోసారి వచ్చి కూడా కనీసం ఒక నీట్ పరీక్షను కూడా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వంగా ఇవాళ ముద్రపడింది. నెట్ అనేది చాలా అసలు అది ఒక రకంగా చెప్పాలంటే అది చాలా విద్యావంతులు తీసుకునే ఎగ్జామ్, పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు రాసే ఎగ్జామ్. అది కూడా ఇవాళ లీకేజ్ అయింది. నువ్వు ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టాల్సింది పోయి నువ్వు ఇవాళ ఎందుకు ఏజెన్సీల పరంగా నెట్ను కూడా ఎన్టీఏ పేరు మీద, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేరు మీద ఇలా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేసి, గతంలో మేమంతా నెట్ పాస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళం కదా, ఇవాళ మొత్తం ఇప్పుడు మాలాంటి వాళ్ళంతా కూడా ప్రొఫెషనల్గా అయిన వాళ్ళంతా దాదాపుగా నెట్ పాస్ అయ్యి పకడ్బందీగా పేపరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసేసి ఇవాళ పరీక్షలు రాసిన వాళ్ళము మేము ప్రొఫెషనల్గా ఉండి పెద్ద మంది ఎన్నో ఎగ్జామ్స్, కొన్ని లక్షలాది మంది విద్యాలయ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన వాళ్ళు. మరి ఇవాళ ప్రభుత్వము అంటే బాధ్యతాయుతమైన వ్యక్తుల చేతుల్లో కనుక ఉంటే, పరీక్షా విధానం ఉంటే ఇవి లీక్ అవు. ప్రైవేట్ వ్యక్తులకు, వ్యాపారవేత్తలకు, వ్యాపార సంస్థలకు కనుక పోతే ఖచ్చితంగా లీక్ అవుతాయి. కాబట్టి ఇవాళ నీట్ ఎగ్జామే ఒక బోగస్. నా దృష్టిలో నీట్ ఎగ్జామ్ అనేది ఒక బోగస్, క్లాట్ ఎగ్జామ్ ఒక బోగస్, ఈవెన్ యూజీసీ ఎగ్జామ్ కూడా ఒక బోగస్, నెట్ ఎగ్జామ్ కూడా ఒక బోగస్. సెట్ ఆల్రెడీ ఉంది, నీకు స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ఉన్నాక మళ్ళీ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ అవసరం ఏమమ్మా? ఆల్రెడీ ఎంసెట్ ఉంది, ఎంసెట్లో ఒకప్పుడు ఎంబీబీఎస్ కూడా ఉండే. ఏమవసరం అని ఇవాళ నీట్ రాయాలి పిల్లలు? ఏ స్టేట్కి ఆ స్టేటు ఆ యొక్క వాళ్ళ మెరిట్ మీద ఎగ్జామ్ పెడుతున్నప్పుడు, అక్కడ సీట్లు అలాట్ చేస్తున్నప్పుడు ఒక ఉత్తరాదిలో వచ్చి ఇక్కడ దక్షిణాదిలో 15% సీట్లు కొట్టుడు ఎందుకు? మన ఇప్పుడు దక్షిణాదిలో ఉన్న 12,000 సీట్లు ఉత్తరాది వాళ్ళకి వెళ్ళిపోయినాయి, కానీ మన వాళ్ళకి సీట్లు అక్కడ రాలేదు. మన వాళ్ళు పోయి అక్కడ జాయిన్ కాలేదు. జాయిన్ అయినా అక్కడ ఉన్న హిందీలో నేర్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి మన వాళ్ళు పోయి జాయిన్ అయితే లేరు. సో ఆ సీట్లు మళ్ళీ వాళ్ళకే పోతున్నాయి, ఎందుకంటే హిందీ మీడియం కాబట్టి. సో ఏ రకంగా చూసినా నెట్ అనేది ఇవాళ కోచింగ్ సెంటర్లకు పనికి వస్తుంది. అట్లాగే నీట్ అనేది కోచింగ్ సెంటర్లు కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి పనికి వస్తుంది. అలాగే అమ్ముకోవడానికి, ఇట్లా మొత్తం పేపర్లు అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి అటు ప్రభుత్వంలో భాగస్వామైన మంత్రులకు, ఎంపీలకు డబ్బులు ఇవ్వడానికి పనికి వస్తుంది తప్ప నిజంగా ప్రతిభావంతులకు సీట్ వచ్చేటట్టుగా ఉంటే లీక్ ఎట్లయితుందండి? నీకు ప్రతిభావంతులకు సీట్ వచ్చేటట్టుగా నువ్వు ఎగ్జామ్ పెడితే లీక్ అయ్యే అవకాశమే లేదు. ఇవాళ ఇన్ని రకాల లీకులు జరుగుతున్నాయంటే ప్రతిభావంతులకు కాకుండా మీరు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అసమర్థ ప్రభుత్వము ఇవాళ నడుస్తుంది. కాబట్టి యూజీసీ నెట్ అయినా అలాగే నీట్ అయినా ఇవాళ లీక్ అవుతున్నాయి. సార్, ఈ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అయినా సరే లేకపోతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయినా సరే ఇవి అటానమస్గా ఉంటాయి కదా సార్? మరి ఇందులో స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయి, స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉంటుంది, అసలు ఎలా లీక్ అవుతాయి సార్? ఇప్పుడు సెంటర్ ఉన్నాయి, సెంటర్లకి ఆన్లైన్ పేపర్ వస్తుంది. సో ఆన్లైన్ పేపర్ ఎక్కడ తయారవుతుంది? పేపర్ ఒకటి తయారు కావాలి కదా. ఆ కాన్ఫిడెన్షియల్ సెక్షను, ఆ కాన్ఫిడెన్షియల్ పేపరు ఎవరి దగ్గర అయితే కీ ఉంటుందో ఆ కీ రిలీజ్ అయ్యేటప్పుడు
ఆ పబ్లిషర్ ఉంటాడు, ఆ పబ్లిషర్కి ఈ కోచింగ్ సెంటర్లకి లింక్ ఉంటుంది. ఎక్కువ శాతము ఈ పేపర్లు ఎక్కడైతే ప్రింట్ అవుతాయో అవన్నీ కూడా వేరే స్టేట్స్లో అవుతాయి. ఈ లాంగ్వేజ్ రాని వాళ్ళు కానీ ఇంకెక్కడెక్కడో వేరే కంట్రీస్లో కొంచెం మారుమూల ఉండే కంట్రీస్లో లాంగ్వేజ్ రాని దగ్గర ప్రింట్ అవుతాయని అంటారు. అది నిజమేనా సార్? అది నిజమైతే లీక్ ఎట్లయితే అమ్మా, అది నిజమే అనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా లీక్ అవుతాయి? ఇప్పుడు గతంలో మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా లీక్ అయింది. సాఫ్ట్ కాపీస్ ఏమైనా ఇవాళ కంప్యూటర్ త్రూ ఇవాళ మనకు ఎన్నికల విధానాలలోనే మన ఆంధ్రప్రదేశ్లోనే ఇవాళ మొత్తంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయని చెప్పేసి అంటున్నారు. మరి ఇవాళ ఈ పేపర్లు కూడా ఆన్లైన్ పేపర్లు కూడా ట్యాంపరింగ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆఫ్లైన్లో ఏ స్టేట్కి ఆ స్టేట్ ఎగ్జామ్ పెట్టుకుంటే నీకు పోయే నష్టం ఏముంది? లేదా ఏ స్టేట్కి ఆ స్టేట్ బాధ్యత వహిస్తుంది కదా. ఒక రాష్ట్రాలకు అప్పు చెప్తే దేశానికి సంబంధం ఉండదు కదా. నీకేం అవసరం అని దేశంలో ఎగ్జామ్ పెడుతున్నావు? ఆల్రెడీ ఎప్పటి నుండో 70 సంవత్సరాలుగా, దాదాపు 78 సంవత్సరాలలో, దాదాపు మొన్న 2017లో కదా వచ్చింది ఎగ్జామ్. అంతకంటే ముందు మొత్తానికి రాష్ట్రాలు నిర్వహించినాయి కదా. ప్రతిభావంతులు వచ్చారు కదా, పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చారు కదా. ప్రపంచంలో ఇలా లండన్ రాయల్ సొసైటీ ఆఫ్ లండన్లో మన డాక్టర్లు పోయి అక్కడ సర్జరీ చేస్తున్నారు. అమెరికన్ సొసైటీలో రాయల్ సొసైటీలో పోయి మన వాళ్ళు సర్జరీ చేస్తున్నారు. అమెరికన్ ప్రెసిడెంట్కు ఇవాళ మన వాళ్ళు సలహాదారులు ఇక్కడ చదువుకున్న వాళ్ళు. మరి వాళ్ళంతా ప్రతిభావంతులుగా వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళంతా మామూలు ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు కదా వాళ్ళంతా. మరి వాళ్ళ నువ్వు ఇంత ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ పెడతా ఈ దేశంలో నా అంత గొప్ప ప్రధానమంత్రి లేడు అని చెప్పేసి ఇవాళ అంటున్నవే. ఇవాళ ఉత్తరాది నువ్వు అక్కడికి వెళ్ళి నీ ఆధిపత్యం కోసము ఈ దేశంలో మిగతా రాష్ట్రాలలో ఉన్న వాళ్ళ పరీక్షా విధానాలను ఎందుకు రద్దు చేసినావు? జాతీయ స్థాయిలో ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఏంది? విద్య అనేది అది రాష్ట్రానికి సంబంధించిన అంశం. కేంద్రం దాని ఆధిపత్యం కొనసాగించడం ఏంది? ఎన్ఈపి అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఎట్లా చేస్తావు? ఉత్తరప్రదేశ్లో చాలా వెనుకబడ్డ రాష్ట్రము, అక్కడ ఆంధ్రప్రదేశ్ అడ్వాన్స్ ఉన్న రాష్ట్రము, ఇవాళ తెలంగాణ కొంత అడ్వాన్స్ ఉన్న రాష్ట్రము. ఈ ఎడ్యుకేషన్ సిస్టము ఉత్తరప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటిగా చేయలేం. ఆయా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారంగా పాలసీ డిసిషన్ తీసుకోవాలా. దేశమంతా ఒకటే పాలసీ చేస్తా అంటే ఎట్లా? నడవది. నడిచినా కూడా అది తాత్కాలికమే, టెంపరీ, కానీ ఫలితాలు ఇవ్వదు. ఇవాళ నీకు పాలసీలు దేశమంతా తెచ్చే పాలసీలు ఎట్లా ఉండాలంటే, ఒక డిఫెన్స్లో దేశమంతా తెచ్చే పాలసీ, ఒక కరెన్సీ దేశమంతా తెచ్చే పాలసీ, అట్లాగే ఒక న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు ఒక దేశమంతా తెచ్చే ఒకటే నిర్ణయాలు. ఇట్లాంటి కొన్ని అంశాలు మాత్రమే దేశ స్థాయిలో ఉండాలా. కానీ రాష్ట్ర స్థాయిలో పూర్తిగా నేను ఆధిపత్యం చేసి గ్రామ సర్పంచ్ పదవి కూడా ప్రధానమంత్రి నిర్వహిస్తా అంటే ఇక గ్రామ సర్పంచ్ ఎందుకు? గ్రామ సర్పంచ్ ఎందుకు? డైరెక్ట్ నిధులన్నీ నువ్వే డైరెక్ట్ వేస్తే ఇక్కడ గ్రామ సర్పంచ్ ఎందుకు? ఆడ మండల పరిషత్ ఎందుకు? జిల్లా పరిషత్ ఎందుకు? ఎమ్మెల్యే ఎందుకు? కాబట్టి సిస్టమ్ లాగా కొనసాగాల. ఈ దేశంలో సమైక్య భారతదేశంలో, ఈ భారతదేశం అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే స్టేట్స్ అన్నీ కలిపితేనే దేశం. రాష్ట్రాలు కూడా దేశం ఎక్కడ ఉందమ్మా? ఈ రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తిని కుప్పగొల్చే విధంగా నువ్వు ఇవాళ పూర్తిగా నీటి పేరు మీద ఎగ్జామ్ ఆధిపత్యాన్ని తీసుకొచ్చి మొత్తం ఉత్తరాది వాళ్ళకి సీట్లు ఇప్పించి ఇక్కడ ఈ ఈశాన్య రాష్ట్రాల సీట్లు ఇప్పిస్తావు. అక్కడ పాపం తక్కువ సీట్లు ఉంటాయి. ఇక్కడ ఈ దక్షిణాదిలో చాలా హైలీ క్వాలిఫైడ్ ప్రపంచంలో నాణ్యమైన వైద్య విద్యను ఇక్కడ ఉంటే ఇలా పేపర్లు లీక్ చేసి అమ్ముకుంటున్నారు ఇవాళ నీ నీటి వల్ల. నీ నీట్ ఎగ్జామ్ కనుక వచ్చి ఉండకపోతే ఆ పరిస్థితి వచ్చేదే కాదు. ఇంకా నువ్వు కాకపోతే ఏ స్టేట్కి ఆ స్టేటు ఎడ్యుకేషన్ ఫీజు కంట్రోల్ చేయడానికి కేంద్రము ఒక రూల్స్ పక్కన కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసేసి ఇంతే ఫీజు ఉండాలి, ఏ రాష్ట్రంలోనైనా ఇంతకంటే ఫీజు మెడికల్ సీట్కి ఉండద్దు అనే రూల్ పట్టుకరా. ఆ రకంగా ఫీజు కంట్రోల్ చేయి. అంతేగాని పూర్తిగా ఎగ్జామ్ అంతా కూడా నీ చేతుల్లో పెట్టుకొని సీట్లను నీ ఇష్టం చేయడానికి ఇవాళ రాష్ట్రం ఉన్నది ఎందుకు? కాబట్టి నేనేమంటున్నానంటే తమిళనాడు బ్యాన్ చేసింది, నీట్ వద్దన్నది. ఇవాళ మిగతా దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటక వద్దంటుంది నీట్. నీ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే వద్దన్నది. ఇవాళ తెలంగాణ కూడా వద్దంటున్నది, నీట్ మాకు వద్దని చెప్పేసి అంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ, నీట్ వద్దంటుంది. అంటే ఇవాళ దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలన్నీ నీట్ వద్దంటున్నాయి. ఎందుకు వద్దంటున్నాయి? చాలామంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. ఇవాళ కోచింగ్ల పేరు మీద ఇవాళ చాలా కోట్లాది రూపాయలు ఖర్చు జరుగుతుంది. అది కూడా ఉత్తరాది వాళ్ళకే. ఇక్కడున్న కోచింగ్ సెంటర్లు క్లోజ్ అయిపోయినాయి. మొత్తం ఆకాశు, బైజూసు, ఇది అంతే ఉత్తరాది కోచింగ్ సెంటర్లన్నీ ఇక్కడికి వచ్చేసినాయి. పూర్తిగా కంట్రోల్ చేసేసుకొని వ్యాపారం, నీ గుజరాతీ పెట్టుబడిదారుల వ్యాపారం కోసము, వాళ్ళ బాగు కోసము ఇవాళ నీ ఇష్టారాజ్యంగా ఈ దేశాన్ని పరిపాలన చేస్తానంటే ఎందుకు ఊకోవాలి? ప్రజలంతా ఓట్లేస్తున్నారు కదా, గెలిపిస్తున్నారు కదా. వాళ్ళ విద్యా విధానము స్థానికంగా
కొన్ని వేల సంవత్సరాలుగా ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రంగా 560 సంస్థానాలుగా ఉన్నాయి భారతదేశంలో. ఆయా సంస్థానాలు అద్భుతంగా తన సొంత కరెన్సీతో నిజాం నడిపించాడు. సొంత ఎయిర్పోర్ట్ నిజాంకు ఉంది. అట్లాంటి ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవాళ మొత్తం విచయాలుగా తయారయ్యే పరిస్థితిని క్రియేట్ చేసినావు. సో కాబట్టి ఇలా జిఎస్టీ పేరు మీద మొత్తం రాష్ట్రాలకున్న డబ్బంతా లాగేస్తున్నావు. ఇలా నీటి పేరు మీద విద్యనంతా, ఇలా మెడికల్ ఎడ్యుకేషన్ అంతా నీ కంట్రోల్లో పెట్టుకుంటున్నావు. క్లాట్ పేరు మీద లీగల్ ఎడ్యుకేషన్ అంతా నీ కంట్రోల్లో పెట్టుకుంటున్నావు. మొత్తం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరు మీద దేశంలో ఉన్న విద్యా విధానం అంతా నీ కంట్రోల్లో పెట్టుకుంటున్నావు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎందుకండి? ఎందుకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళకు సొంత ఎడ్యుకేషన్ పాలసీ వద్దా, సొంత అగ్రికల్చర్ పాలసీ వద్దా, సొంత విధానాలు వద్దా? ఇలా ఇవాళ అగ్రికల్చర్ లాస్ తెచ్చేవు కాబట్టి దేశంలో ఇలా బ్లాక్ లాస్ అనే పంజాబ్ వాళ్ళు కొన్ని సంవత్సరాలు కొట్లాడి, దాదాపు 2 సంవత్సరాలు కొట్లాడి 68 మంది రైతులు చనిపోయి ఇవాళ ఆ చట్టాలు, నల్ల చట్టాలు రద్దు చేయించారు. ఏమవసరం ఉండి రైతు విధానము ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఒక రకమైన వాతావరణం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఉంటుంది, వెస్ట్ బెంగాల్ ఒక రకమైన వాతావరణం ఉంటుంది. ఒకటే రకమైన రైతు పాలసీని తెస్తావు. సో కాబట్టి ఈ విధానంలో తప్పున్నాయంటున్నాను. నేను ఏమంటున్నా అంటే జాతీయ విధానంలో తప్పుంది. ఈ నీట్ ఎగ్జామ్ కూడా ఇవాళ జాతీయ విధానంలో తప్పు ఉంది కాబట్టి దాన్ని రద్దు చేయాలి. ఇవాళ ఆ విధానాలు కాకుండా రాష్ట్ర స్థాయిలోనే పకడ్బందీగా పరీక్షలు నిర్వహించుకొని రాష్ట్ర స్థాయిలో మెరిటోరియస్ విద్యార్థులకి ఇవాళ సీట్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టము, ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రము వాళ్ళ యొక్క వైద్య అవసరాలు ఉంటాయి, వాళ్ళ యొక్క విద్యా అవసరాలు ఉంటాయి. కాబట్టి ఇలా వాళ్ళ యొక్క న్యాయ అవసరాలు ఉంటాయి. ఆ రాష్ట్రం స్వయం ప్రతిపత్తిని కాపాడే విధంగా ఇవన్నీ రాష్ట్ర పరిధిలో ఉన్నాయి. నీ పరిధిలో ఉన్న డిఫెన్స్ కానీ, నీ పరిధిలో ఉన్న ఫారెన్ పాలసీ కానీ, నీ పరిధిలో ఉన్న కరెన్సీ కానీ, నీ పరిధిలో ఉన్న అంశాలను నువ్వు కంట్రోల్ చేయి. దాంట్లో వైఫల్యం అవుతావు, దాంట్లో మొత్తానికి నోట్ల రద్దు చేస్తావు, రాత్రి ఇష్టారాజ్యంగా చట్టం చేయవు, పార్లమెంట్ నీకు లెక్క లేకుండా అయిపోయింది, రాజ్యాంగం నీకు లెక్క లేకుండా అయిపోయింది, నీ చట్టం నీకు లెక్క లేకుండా అయిపోయింది. అంటే ఇవన్నిటిలో భాగంగానే కదా ఇవాళ దేశమంతా తిరిగి రాహుల్ గాంధీ మొత్తం రాజ్యాంగాన్ని కాపాడండి అని చెప్పేసి ఇలా ఎందుకు ఇండియా కూటమి ఏర్పడ్డది? ఎందుకు ఇండియా కూటమి ఇంత బలంగా ముందుకు రాగలిగిందంటే ఈ నియంతృత్వ విధానాల వల్ల, నరేంద్ర మోడీ గారి నియంతృత్వ విధానాల వల్ల ఆయన పాలసీలు ఈ దేశాన్ని దెబ్బతీస్తున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తున్నాయి, ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని లేకుండా చేస్తున్నాయి. ఈ దేశంలో సమైక్య భారతదేశానికి సంబంధించిన విద్య కానీ, వైద్యం కానీ, న్యాయ విద్య కానీ అన్ని రకాల్లో పూర్తిగా కేంద్రీకృత ఆధిపత్యము, ఒకే దేశము, ఒకే పరీక్ష, ఒకే ఎన్నిక, ఒకే నీటు, ఒకే క్లాటు, ఒకే జిఎస్టీ. ఇది బహుళ దేశం అండి. 500 సంస్థానాలు ఉన్న దేశం ఇది బహుళ సంస్కృతి ఉన్న దేశము. ఒక మతం ఆధిపత్యం కానీ, ఒక కులం ఆధిపత్యం కానీ, ఒక ప్రాంతం ఆధిపత్యం కానీ ఈ దేశంలో కొనసాగడానికి వీలు లేదని రాజ్యాంగంలో రాసుకున్నాం మనం, ఎక్కడో కాదు. మరి అట్లాంటి విధానాలను నువ్వు తుట్లుపడుస్తూ ఇలా నేను ఒక్కరిని తురుముకానుపా ఈ దేశంలో, ప్రపంచంలో మొత్తం నేనే నిర్ణయిస్తా అంటే ఇది ప్రజాస్వామ్యం అండి. ఇది నియంత్రిత చైనా లెక్క నియంత్రిత దేశం కాదు ఇది. కానీ ఇప్పుడు వచ్చిన పాలసీస్ అన్నీ కూడా 1 గ్రిడ్, 1 నేషనల్ ఐడెంటిటీ, 1 లాంగ్వేజ్ అని చెప్పేసి అన్ని రేషన్ కార్డు, గ్రిడ్స్ కానీ లేకపోతే వాటర్ పాలసీస్ కానీ అన్ని 1 పేరుతో వస్తున్నాయి. దానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఏమైనా కనెక్షన్ ఉందంటారా? అంటే అన్ని అదే అందుకే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని పెట్టారు. NEP 2020లో వచ్చింది. అదే ఒకే విద్యా విధానం దేశమంతా ఉండాలనేది. అయితే 23 లక్షల మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు నీట్ ఎగ్జామ్ లో. వీళ్ళ అకాడమిక్ ఇయర్ అంతా స్పాయిల్ అయినట్ట. ఒకవేళ మళ్ళీ ఎగ్జామ్ ని రీకండక్ట్ చేస్తే వీళ్ళకి ఏ రకంగా న్యాయం జరుగుతుంది? అంటే మళ్ళీ వాళ్ళు 0-1 నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళీ ప్రిపరేషన్ అంతా. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము. ఒక అమ్మాయి చాలా బాగా కష్టపడి రాసి ఆ అమ్మాయి పేపర్ ఆన్సర్ షీట్ చిరిగిపోయిందని చూపెట్టాడు. ఆమెది కనీసం మార్కులు కూడా క్యాల్కులేట్ చేయలేదు. సో ఆ అమ్మాయి అడిగింది, RTIలో అడిగింది, ఆ అమ్మాయి నీది ఆన్సర్ షీట్ చినిగిపోయిందని చెప్పేసి అన్నది. ఆ అమ్మాయి ఇచ్చినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ చినిగిపోయిందన్న విషయము అక్కడ ఇన్విజిలేటర్ తెలియదా? ఈ అమ్మాయి నేను మంచిగా ఇచ్చినని చెప్పేసి అన్నది. మంచిగా నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు అప్పుడే చెప్పాలి కదా నీ చినిగిపోయిందమ్మా అని చెప్పేసి. అప్పుడు చెప్పలేదు. ఆ అమ్మాయి పేపర్ ఎట్లా తిరుగుతుంది? అట్లా చాలామంది పేపర్లు చింపేశారు. మెరిట్ మీద వచ్చిన పిల్లల యొక్క చింపేసి వాళ్ళను ఆ పేపర్లే వాల్యూ లేకుండా చేశారు. మరి గ్రేస్ మార్క్స్ ఏంటి సార్? గ్రేస్ మార్క్స్ అని చెప్పేసి అదే అంటున్నా. ఇప్పుడు గ్రేస్ మార్కు ఎవరికి ఇవ్వాలమ్మా? ఎప్పుడు ఇవ్వాలి? ఇస్తే అందరికీ ఇవ్వాలి గ్రేస్ మార్కు. నువ్వు కొన్ని సెంటర్లకు ఎందుకు ఇచ్చినావు? ఆ కొన్ని సెంటర్లు ఎందుకు లేట్ రాసిండ్రు ఎగ్జామ్? ఆ కొన్ని సెంటర్లకు పేపర్ ఎందుకు లేట్ వచ్చింది? వీటన్నిటి సమానం చెప్పాలి కదా. హర్యానా, బీహార్ ఈ 2 పూర్తిగా ఉత్తరాదిలో ఈ స్కామ్ జరిగింది.
గుజరాత్ కేంద్రంగా జరిగింది. ఈ స్కామ్కు బాధ్యులంతా కూడా ఉత్తరాది వాళ్ళు. ఆ స్కాము ఈ ఉత్తరాది వాళ్ళ స్కాము ఆ రాష్ట్రాలలో ఎక్కడైతే జరిగిందో జరిగిన వాళ్ళను శిక్షించు, కానీ మొత్తం దేశాలంతా శిక్షిస్తా అంటే ఎట్లా? వాళ్ళకి అన్యాయం చేస్తా అంటే ఎట్లా? మెరిటోరియస్కి అన్యాయం చేస్తా అంటే ఎట్లా? కాబట్టి ఇవాళ ఆయన మళ్ళీ వాళ్ళ రీ ఎగ్జామ్ పెట్టారు కొంతమంది, దాంట్లో 50% వాళ్ళు మళ్ళీ రాయలేదు దాంట్లో. అంటే వాళ్ళంతా కూడా లైఫ్ను కోల్పోయినట్టు కదా, వాళ్ళ మెరిటోరియసే కదా. వాళ్ళకి దాంట్లో చాలామందికి 700 పైగా మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇలా నిరాశ ఎందుకు గురైందంటే ఇది అయ్యేది కాదు, ఇదంతా అక్రమాలకు ఉన్నది కాబట్టి మనకు సీట్లు వచ్చేటట్టు కావద్దు అనే పరిస్థితికి నెట్టబడ్డారు. సో కాబట్టి ఇవాళ విద్యార్థుల భవిష్యత్తును, ఈ దేశంలో విద్య భవిష్యత్తును కొంతమంది స్వార్థపరుల కోసము తాకట్టు పెట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు. దాని మీద సరియైన చర్యలు తీసుకోండి, భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా చేయండి. అట్లాగే ఎన్టీని రద్దు చేయండి, నేషనల్ ఎడ్యుకేషన్ అసలు ఈ ఒకే పరీక్ష అనే విధానాన్ని రద్దు చేయండి. ఒకే దేశం అందరూ అంగీకరించి వచ్చినాం కదా, అంగీకరించినప్పుడు ఒకే దేశం ఒకే రాష్ట్రం ఉండాలని చెప్పలేదు కదా. మరి అట్లాంటి రాష్ట్రాలు ఎందుకు ఈ దేశంలో? రద్దు చేయండి. ఒకటే మొత్తం టోటల్ 145 కోట్ల దేశాన్ని ఒక్కటే దేశం ఉంటుంది, రాష్ట్రాలు వద్దు చేయండి. ఎట్లనే చేసేయండి, చట్టం తీసుకురండి. అట్లా చట్టం తీసుకొస్తారా? అది సాధ్యమేనా సార్? అధికార వికేంద్రీకరణ ఉంటేనే కదా కదా. అధికార వికేంద్రీకరణ రాజ్యాంగంలో రాసుకున్నాం మనం. మరి దాన్ని నువ్వు సకేంద్రీకరణ ఎందుకు చేస్తున్నావు? వికేంద్రీకరణ చేయాల్సినవి కేంద్రీకృతం ఎందుకు చేస్తున్నావు? కేంద్రీకృత ఆర్థిక విధానం ఎట్లుంటుంది? ఆర్థిక విధానము ఎప్పుడు కూడా కేంద్రీకృతంగా ఉండడానికి లేదు. అట్లాగే వ్యవసాయ విధానం అట్లా ఉండడానికి లేదు, వైద్య విధానం అట్లా ఉండడానికి వీలు లేదు, అట్లాగే విద్యా విధానం అట్లా ఉండడానికి లేదు. ఈ రాష్ట్రాల యొక్క నిర్ణయం లేకుండా నువ్వు ఏ పాలసీ తయారు చేయడానికి లేదు. నువ్వెవరు చేయడానికి? రాష్ట్రాల యొక్క యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నాం మనం. ఇండియా దట్ ఈజ్ భారత్, యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే ఈ రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు తీసుకుని దేశం నడవాలి. నువ్వు అభిప్రాయం తీసుకోకుండా ఇష్టరాజ్యంగా ఒకే దేశము, ఒకే పరీక్ష, ఒకే క్లాటు, ఒకే జిఎస్టీ పేరు మీద నీ ఇష్టరాజ్యంగా చేస్తే ఈ దేశంలో ఈ రాష్ట్రాలు ఏం కావాలి? ఆ రాష్ట్రాల మీద ఇవాళ వ్యయభారం పడుతుంది. ఆ రాష్ట్రాల మీద ఇవాళ వాళ్ళ అనేక రకాల అసలు రాష్ట్రాలలో వాళ్ళ ప్రాంతీయ పార్టీలు వాళ్ళ వివరాలలో వాళ్ళ సమస్యలు వాళ్ళకే ఉన్నాయి. నువ్వు తీసుకొచ్చి అదనమైన సమస్యలు పెడితే ఈ దేశం ముందుకు రావాలి, నడవాలంటే ఈ దేశము అమెరికాను పోటీ పడాలి. అమెరికా ఇవాళ 25 కోట్ల మంది జనాభా ఉన్న అమెరికా 50 రాష్ట్రాలు ఉన్నాయి, 50 రాష్ట్రాలుగా విడిపోయింది. అంటే వికేంద్రీకరణ జరిగింది పరిపాలన. మరి నువ్వు 145 కోట్ల జనాభా ఉండి నీకు 29 రాష్ట్రాలు 28 రాష్ట్రాలు పడిపోయినావు కదా. భౌగోళికంగా కూడా మనకు అది సరిపోవాలి కదా. మనకు భౌగోళికం చాలా ఉందమ్మా, మనకు భూభాగం చాలా ఉంది. మనకు భూభాగం ఉంది, మనకు బొగ్గు ఉంది, మనకు వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి, మనకు నీటి వసతులు ఉన్నాయి, మనకు సముద్రం ఉంది, మనకు రివర్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ లేని రివర్స్ అని ఉన్నాయి ఇక్కడ. ఒక 1000 సంవత్సరాలు సరిపోయేంత బొగ్గు నిల్వ ఉంది ఇక్కడ ఈ దేశంలో. మరి ఎందుకు వెనకబడ్డది భారతదేశం? ఇండియా ఇస్ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ బ్యాక్ బికాస్ ఆఫ్ పాలసీ లేదు. ఇప్పుడు నీకు నేషనల్ పాలసీ లేదు. నేషనల్ పాలసీ ఎట్లుండాలంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉందమ్మా, 25 కోట్ల జనాభా ఉంది. ఒక రాష్ట్రంగా ఎట్లుంటుందండి? ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ దానికి సాధ్యమైనంత వరకు ఉత్తరాఖండ్గా కూడా దాన్ని మార్చారు కదా. జస్ట్ 5 ఇప్పుడు మాయావతి 4 రాష్ట్రాలు చేయమన్నది ఉత్తరాఖండ్ తర్వాతనే కదా. మాయావతి 2013లో కదా ఆమె చేయమన్నది. 2013లో 4 రాష్ట్రాలు చేయమన్నది. నువ్వు 2014లో తెలంగాణ పేరుతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడగొట్టినావు, అవునా కదా? విడిపోయింది. మరి ఉత్తరప్రదేశ్ విడిపోయి అసెంబ్లీ తీర్మానం చేసిన మాయావతి నువ్వు ఎందుకు చేయలేదు 4 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్? అంటే ఏంటి సార్, ఇప్పుడు ఒక్కొక్క స్టేట్ని ఇలా విభజించుకుంటూ పోతే చిన్న చిన్న స్టేట్స్ కూడా ఒక డిస్ట్రిక్ట్ ఒక ప్రాంతం వాళ్ళు కూడా మాకు సపరేట్గా ఇచ్చేయండి అని చెప్పేసి 2 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం కావాలని అంబేద్కర్ చెప్పిండు. 2 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం. చిన్న చిన్న ఎట్లయితుందమ్మా 2 కోట్ల జనాభా? ఆఫ్టర్ ఆల్ వాటికన్ సిటీ జనాభా ఎంతమ్మా? అదొక దేశం. ఇవాళ 50,000 జనాభా లేని చాలా దేశాలు ఉన్నాయి. 198 దేశాలలో 50,000 జనాభా లేని దేశాలు ఒక 50 పైగా ఉన్నాయి. మనం దేశం కోరుతలేం కదా, రాష్ట్రాలనే కదా మనం కోరుతున్నది. అదే అమెరికా ఎందుకు అభివృద్ధి చెందిందమ్మా? 25 కోట్ల జనాభా 50 చిన్న రాష్ట్రాలుగా ఉండి ప్రతి రాష్ట్రానికి ఒక పార్లమెంట్ ఉంటుంది, ప్రతి రాష్ట్రానికి ఒక సుప్రీంకోర్టు ఉంటుంది, ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది, ప్రతి రాష్ట్రానికి ఒక డెవలప్మెంట్ కౌన్సిల్ ఉంటుంది. ఇలా ఆ రకంగా అమెరికా అంత అభివృద్ధి చెంది ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా అమెరికాలో పోదనుకుంటుంటే ఈ దేశంలో అభివృద్ధి చెందాలంటే ఈ దేశంలో 29 రాష్ట్రాన్ని కాస్త తీసుకొచ్చి 28 చేసినావు. మరి నీకు రాష్ట్రాల పట్ల నీకు ఉత్తరప్రదేశ్ను అసెంబ్లీ తీర్మానం ఉన్న వివరించలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ను అసెంబ్లీ తీర్మానం లేకపోయినా రోషే అసెంబ్లీ తీర్మానం జరగలేదు. పార్లమెంట్ తలుపులు పెట్టి
ఇవాళ ఏపీని విభజించారు మీరు, అంటే దక్షిణాదిలో కీలకమైన రాష్ట్రాన్ని విభజించారు. నీ ఉత్తరాదిలో మాత్రం అంత వెనుకబడ్డ రాష్ట్రం యూపీని విభజించలేదు మీరు, అడ్వాన్స్ అయిన ఆంధ్రప్రదేశ్ని విభజించారు మీరు. ఎవరి కోసం? నీకు దేశం ఒక జాతీయ పార్టీకి నేషనల్ పాలసీ ఉండాలి. మాయావతి ముఖ్యమంత్రే కదా, ఆమె అసెంబ్లీ తీర్మానం చేసి పంపినప్పుడు 4 రాష్ట్రాలు చేసి నువ్వు ఏపీని కూడా విభజించు. కానీ అక్కడ విభజించకుండా ఇక్కడ ఎందుకు విభజించను? ఈ దేశంలో 24 ప్రాంతాలలో చిన్న రాష్ట్రాలు కావాలని డిమాండ్ ఉంది. ఇప్పుడు స్టిల్ 24 రాష్ట్రాల ఉద్యమాలు నడుస్తున్నాయి. వాళ్ళందరినీ ఎందుకు చేయట్లేదు? నువ్వు పార్లమెంట్లో ఎందుకు బిల్ పెట్టట్లేదు? ఒక్క తెలంగాణ ఎందుకు చేసినావు? అంటే ఇది చాలా 1948 నుంచే మనకి అంతకంటే ముందు నుండి ఉన్నాయమ్మా. అంటే తీవ్రత కూడా చూస్తారు కదా సార్, బుందేల్ఖండ్ పెద్ద అంతకంటే పెద్ద ఉద్యమాలు ఉన్నాయి ఇక్కడ మనకంటే. ఇప్పుడు పోండమ్మా, ఇప్పుడు మీకు వెస్ట్ బెంగాల్లో దాని పేరేదో ఉంది, ఆ ప్రాంతంలో 150 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది ప్రత్యేక రాష్ట్రం కోసం. ఈ రోజు వరకు కూడా సాధ్యం కాలేదు. బుందేల్ఖండ్ ఉత్తరప్రదేశ్కు బార్డర్లో ఉంటుంది. అది మనకంటే 150 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. హరిత ప్రదేశ్ ఇవాళ మనకంటే ముందు స్టార్ట్ అయిన ఉద్యమం. అక్కడ ఎందుకు వెళ్ళలేదు మీరు రాష్ట్రాలు? ఇక్కడ ఎందుకు ఇచ్చినావు? అంటే ఇక్కడ సౌత్లో ఒకే ఒక్క రాష్ట్రం, కొంచెం బలంగా ఉన్న రాష్ట్రం, 42 ఎంపీలు ఉన్న రాష్ట్రం. ఇది ఇక్కడికి వెళ్ళి ఎవరు ప్రధానమంత్రి కావద్దు? ఉత్తరప్రదేశ్ నుండే ప్రధానమంత్రి కావాలి అంటే మరి అది అంత కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఏమా కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా అదే పని చేస్తున్నది. రెండు కలిపి చేస్తున్నారు. రెండు జాతీయ పార్టీలకు ఒక విధానం లేదంటున్నాను నేను. ఇప్పుడు రాష్ట్రాల విభజన పట్ల ఒక విధానం లేదు. మీరు విధానం ఉంటే నువ్వు మీకు ఉత్తరాదిలో మధ్యప్రదేశ్లో మీకు రాష్ట్రాలు ఇవన్నీ చేశారు, క్యాపిటల్ సిటీస్ ఇచ్చినాడ. ఈవెన్ పంజాబ్ హర్యానా విభజనకు నీకు తీసుకొచ్చి హర్యానాకు పంజాబ్ కలిపి చండీగఢ్ను మీరు క్యాపిటల్ సిటీ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చేసినప్పుడు తెలంగాణకు హైదరాబాద్ క్యాపిటల్ ఆల్రెడీ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్కి అమరావతిని చేస్తే తప్పే ఉందమ్మా? అప్పుడు చట్టంలోనే చేస్తే తప్పే ఉంది. ఎందుకు చేయలేదు మీరు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కదా. తప్పమ్మా, తప్పు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడా లేదు. చండీగఢ్లో ఉందా ఇన్ఫ్రాస్ట్రక్చర్? మధ్యప్రదేశ్లో ఉందా ఇన్ఫ్రాస్ట్రక్చర్? హర్యానాలో ఉందా ఇన్ఫ్రాస్ట్రక్చర్? అంటే కంప్లీట్ గా ఒక ఈవెన్ ఉత్తరాఖండ్లో కూడా లేదు. క్రియేట్ చేసుకున్నారు. గవర్నమెంటే చేస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది ఆ పని. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనడం సరి అయిన ఆలోచన కాదు. ఎందుకు 53లో ఆంధ్ర రాష్ట్రం తమిళనాడు నుండి విడిపోయింది. అప్పుడు కూడా టెంట్లు వేసుకున్నారు ఇక్కడ కర్నూలులో తాత్కాలిక రాజధాని. అప్పుడు కూడా నువ్వు ఎందుకు రాజధాని ఇవ్వలేదు? పోనీ అప్పుడు ఇవ్వలేదు, 2014లో ఎందుకు ఇవ్వలేదు నువ్వు? అంటే నీకు దక్షిణాదిలో అంత చిన్న చూపు. ఆ దక్షిణాది రాష్ట్రాలంటే అంటే ఇంత చిన్న చూపు మీకు. మీ ఉత్తరాది ప్రాంతంలో రాష్ట్రాలు ఏమైనా జరిగితే మాత్రం వాళ్ళ క్యాపిటల్ సిటీతో సాగిస్తావు, బడ్జెట్ ఇస్తావు. ఇక్కడ మాత్రం కొట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కొట్లాడుకొని 3 రాజధానులు అనాలి, లేదు అమరావతి అని ఈయన అనాలి. అంటే నువ్వు చట్టంలో పెడితే ఖచ్చితంగా అమరావతి అవుతుందండి. నువ్వు ఎందుకు పెట్టలేదంటున్నా నేను. అంటే ఈ జాతీయ పార్టీలకు జాతీయ విధానం ఉంటే ఒక రాష్ట్రంకి ఒక నీతి ఉండదు, అన్ని రాష్ట్రాలకు ఒకటి నీతి ఉండదు. ఇవాళ హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయమని చెప్పి అంబేద్కర్ 55లో చెప్పిండు. నువ్వు ఎందుకు చేయలేదు? నువ్వు 60 ఏళ్ళు పరిపాలన చేసిన కాంగ్రెస్ చేయలేదు, 15 ఏళ్ళుగా పరిపాలన చేస్తున్న బీజేపీ చేస్తలేదు. ఎందుకు చేయట్లేదు మీరు? ఇవాళ ఢిల్లీ ఉత్తరాదికి ఢిల్లీ ఎట్లయితే రాజధానిగా ఉందో దక్షిణాదికి చేయండి. ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. ఈ ప్రాంతం ప్రపంచంలో ఇలా నీకు ఢిల్లీ కంటే అద్భుతంగా డెవలప్ అయింది హైదరాబాద్. మరి ఎందుకు ఎత్తుగా ఉంది? నీకు శత్రు దేశాలకు దూరంగా ఉంది. రక్షణ శాఖకు సంబంధించిన అన్ని ల్యాబొరేటరీస్ ఉన్నాయి ఇక్కడ, డిఫెన్స్కు సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఎందుకు నువ్వు క్యాపిటల్ సిటీ ఇస్తావు? ఆల్రెడీ రాష్ట్రపతి నిలయం ఉన్నది ఇక్కడ. నువ్వు ఎందుకు ఇస్తావు క్యాపిటల్ సిటీ? అంటే దక్షిణాది వాళ్ళు ఇవాళ ఢిల్లీతో పోటీ పడతారు, పోటీ పడడానికి లేదు. కాబట్టి ఇలా వయనాడు వదులుకొని ఇలా రాయబారిలో ఎందుకు ఉన్నాడు ఆయన? వాళ్ళ తాత కంచెలు ముత్తాత కంచె ఉన్నాడని చెప్పేసి ఇలా పోయి ఎందుకు పోయినావు నువ్వు వాడికి? నువ్వు వయనాడులో ఎందుకు లేవు? మీ చెల్లెని తీసుకొచ్చి మళ్ళీ వయనాడులో ఎందుకు పెడతాను? అక్కడ లోకల్లో కేరళలో లేరా? కేరళలో ఎవరు లీడర్ లేడా? కాంగ్రెస్ దిక్కు దివన్ లేదా? అరే వాళ్ళ ఆధిపత్యం కోసం, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఉత్తరాది ఆధిపత్యం కోసం ఇవాళ సర్వనాశనం చేస్తున్నారు. విద్యా విధానాన్ని, వైద్య విధానాన్ని, న్యాయ వ్యవస్థను, ఈ ఆర్థిక వ్యవస్థను ఇవాళ మొత్తం దేశంలో వాళ్ళ ఆధిపత్యం కోసం ఏమైనా చేస్తున్నారు. ఇవాళ అదాని అంబానీ ఆస్తులు ఎట్లా పెరుగుతాయండి? నాకు అర్థం కాలేదు. దేశంలో ప్రభుత్వ సంపద పెరుగుతుందా, వ్యక్తుల సంపద పెరుగుతుందా? ఇవాళ ఎవరి సంపద పెరగాలి? దేశ సంపద పెరగాలన్నా, వ్యక్తుల సంపద పెరగాలన్నా? వ్యక్తుల సంపద ఒక్క దగ్గర అలా ఉండిపోవడం వల్లనే వాళ్ళకి ఇవ్వడం వల్ల, ఈ దేశంలో కాంట్రాక్ట్లు అన్నీ వాళ్ళకి ఒక్కరికి ఇవ్వడం వల్ల, ఆ ఫ్యామిలీస్కి ఇవ్వడం వల్ల వాళ్ళ సంపద పెరుగుతుంది. దేశ సంపద పెంచు, పేదరిక నిర్మూలన చేయి, ఉద్యోగాలకు కల్పన చేయి. ఇవాళ మొత్తం వైద్య విధానం పెంచు, ఇవాళ మొత్తం న్యాయ వ్యవస్థను పెంచు. ఇంకా
ఇవాళ హైకోర్టు సుప్రీంకోర్టు బెంచ్ మొత్తం ముఖ్యమైన ప్రాంతాలలో 5 ప్రాంతాలలో ఇచ్చుకో తప్పేముందండి. సుప్రీంకోర్టు బెంచ్లు ఇస్తే తప్పేముంది. ఒక్క సుప్రీంకోర్టు ఎందుకు ఉండాలి భారతదేశంలో? అది ఫెడరల్ కోర్టుగా ఉండాలి ఈ దేశంలో. మిగతా సబార్డినేట్ కోర్ట్స్ ఇవ్వు. సబార్డినేట్ కోర్ట్స్ ఇస్తే సుప్రీంకోర్టు మీద భారం పోతుంది కదా. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అదే కదా జరుగుతున్న సిస్టమ్. నువ్వెందుకు ఒక సుప్రీంకోర్టు మొత్తం దేశమంతా ఆధిపత్యం చేసుకుంటా దాదాపు సుమారు 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అవి ఎప్పుడైతాయి? అవి ఎప్పుడు రిజాల్వ్ కావాలా? కాబట్టి ఫెడరల్ కోర్టు అనేది దేశంలో ఫెడరల్ కోర్టు కాన్స్టిట్యూషనల్ ఇష్యూ మాత్రమే చర్చించాలా. అంతేగాని పెళ్ళమ్మగల పంచాయతీ దాకా సుప్రీంకోర్టు దాకా పోవాల్సిన అవసరం ఉందా? సబార్డినేట్ కోర్ట్స్ ఇవ్వు. ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఇవ్వు. నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు ఈ దేశంలో? అంటే ఈ దేశంలో పరిపాలన వికేంద్రీకరణ జరగటం లేదు. అందుకే ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందడం లేదు. అందుకే ఇవాళ దేశం వెనుకబడ్డది. కాబట్టి ఇవాళ ఇవి జరగాల్సిన అవసరం ఉంది. నీట్ పరీక్ష పరిపాలన వికేంద్రీకరణ కోసం కాదది. అది కేంద్ర ఆధిపత్యం కోసం అంటే కేంద్రీకృత విద్యా విధానము, కేంద్రీకృత ఆర్థిక విధానము, కేంద్రీకృత వ్యవసాయ విధానము, కేంద్రీకృత వైద్య విధానము ఈ దేశంలో పనికిరాదు. కాబట్టి ఈ దేశంలో వికేంద్రీకరణ దిశగా పరిపాలన కొనసాగించాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ వికేంద్రీకరణ దిశగా నువ్వు రాజ్యాంగం పట్టుకొని ఉట్టిగా ఎప్పుడు కాదు, నీ పాలసీ రూపొందించు. నువ్వు సామాజిక న్యాయం అన్నావు, నువ్వు ఏది నీ ఎంపీ ఒక తెలంగాణలో మొత్తం రెడ్లకే ఇచ్చుకున్నావు టికెట్లు అంతా. బీసీలకు ఎక్కడ లేదు, అవకాశాలే లేవు. రిజర్వేషన్ల మాదిగలకు అవకాశాలే లేదు. ఎంత పెద్ద జనాభా ఉన్న 52% ఉన్న వాళ్ళకు అవకాశాలు లేవు. ఏం పాలసీ నీకు? నువ్వు పెట్టుకున్న పాలసీ కదా 50% ఇస్తాను నువ్వు. ఎందుకు నువ్వు ఇంప్లిమెంట్ చేయట్లేదు? మీ పార్టీ విధానమే కదా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా మేము టోటల్గా పదవులు ఇస్తానని చెప్పేసింది. నీ బీసీ డిక్లరేషన్ చేసినావు, ఎస్టీ డిక్లరేషన్ చేసినావు, మైనార్టీ డిక్లరేషన్ ఒక్కటి ఇంప్లిమెంట్ చేయవు. డబ్బున్న వాళ్ళ రాజకీయాలు, 100 కోట్లు ఇస్తే టికెట్, 50 కోట్లు ఇస్తే టికెట్. ఇదే ఆ సిస్టమ్, ఇదే ఆ ప్రజాస్వామ్యం అంటే, ఇదే ఆ ఎన్నికల విధానం. కాబట్టి ఇవాళ నేను ఒకటే చెప్పాల్సుకున్నా ఈ సందర్భంగా, నీట్ అనేది ఈ అవసరం లేని ప్రవేశ పరీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాష్ట్రాలలో ఆ రాష్ట్రాలలో అద్భుతంగా ఇప్పటిదాకా కొనసాగిన పరీక్షా విధానాలను మళ్ళీ పునరుద్ధరించాలి. పూర్తిగా రద్దు చేయాలి. నీట్ను, యూజీసీ నెట్ను కూడా రద్దు చేయాలి, క్లాట్ రద్దు చేయాలి. అసలు జాతీయ స్థాయి పరీక్షలు ఏమి ఉండాలంటే ఐఏఎస్, ఐపీఎస్, ఏదైతే కేంద్ర సర్వీసులు ఉన్నాయో నువ్వు పెట్టుకో ఎగ్జామ్. దాన్ని ఎవరు వద్దంటలేరు. కేంద్ర సర్వీసులు అనేటివి నువ్వు ఎట్లయితే యూపీఎస్సీ ఉందో పెట్టేసేయి. దేశమంతా కూడా నీ జాబితాలో ఉంది. అది ఖచ్చితంగా అధికారం నీకు ఉంటుంది. కానీ రాష్ట్ర పద్ధతిలో ఉన్న గ్రూప్ అని నువ్వే కంట్రోల్ చేస్తా అంటే ఎట్లా? సో కాబట్టి ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. రాష్ట్రానికి ఉండే అంటే హక్కులు వాళ్ళకు ఉండాలి, జిల్లా పరిషత్కు ఉండే హక్కులు జిల్లా పరిషత్కు ఉండాలి, మండల పరిషత్కు ఉండే హక్కులు మండల పరిషత్కు ఉండాలి, గ్రామ సర్పంచ్కు ఉండే హక్కులు వాళ్ళకు ఉండాలి. అట్లాగే దేశ ప్రధానమంత్రి హక్కులు. ఆల్రెడీ రాజ్యాంగం అన్ని విభజించిందండి, పరిపాలన విభజన జరిగింది. మరి అట్లాంటిది అమలు చేయడం చేతగాక మీకు, దాన్ని కొనసాగించడం చేతగాక ఇట్లాంటి కుంభకోణాలకు పాల్పడుతూ, స్కామ్లకు పాల్పడుతూ ఈ దేశాన్ని ప్రపంచ వేదికల మీద ఇంకా అప్రతిష్ట పాలు చేయకండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, నీట్ అనేది పూర్తి స్థాయిలో అవసరం లేని పరీక్ష. దాని మీద కోట్ల రూపాయల వ్యాపారం కోచింగ్ల పేరుతో జరుగుతున్నది. అది బంద్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలు మాత్రమే నిర్వహించాలి. రాష్ట్ర స్థాయిలో వాళ్ళ ఎగ్జామ్స్ నిర్వహించుకోవాలి. వాళ్ళ విధానాలను వాళ్ళు అమలు చేసుకోవాలి. ఇది నేను ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఒక సీనియర్ ప్రొఫెసర్గా మీరు చెప్పండి, ఒకేసారి 67 మందికి 100% మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందా? ఎక్కడా లేనట్టు 2020 వరకు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు అలా రాలేదు. అసలు వచ్చే స్కోపే లేదమ్మా. ఇప్పుడు మేము చిన్న యూనివర్సిటీ 5,000 మంది ఉంటారు మా దగ్గర. 5,000 మంది డిపార్ట్మెంట్ వైజ్గా తీసుకున్నా కూడా 54 డిపార్ట్మెంట్లు. 54 డిపార్ట్మెంట్లలో ఒకేసారి 60 మందికి 50 మందికి ఉండేది 60 సీట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లక్షలాది మంది రాసినా సరే ఒక సెంటర్లో ఉన్న వాళ్ళకి 27 మందికి ఎట్లా వస్తుందమ్మా ర్యాంకు? అందులో ఒకే ఎగ్జామ్ సెంటర్లో రాసిన వాళ్ళందరూ సీరియల్గా ఉన్న వాళ్ళందరికీ అంటే ఏ రకంగా వస్తుంది? అది ఎట్లా సాధ్యమవుతుంది? సో కాబట్టి 100% కాపీ జరిగింది, పేపర్ లీక్ అయింది, అది రుజువులతో సహా నిరూపణ జరిగింది. కాబట్టి 670 మందికి ఒక దగ్గర ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశమే లేదు. అందులో నీట్ ఎగ్జామ్లో ఉండదు. ఎందుకంటే 4 మార్కులు అది తప్పుడు రాస్తే ఒకదానికి 4 మార్కులు కట్ అవుతుంది, మైనస్ మార్క్స్ ఉన్నాయి. సో మైనస్ మార్క్స్ ఉన్నాక ఒక్కసారి 720 మార్కులు 67 మందికి ఎట్లా వస్తాయమ్మా? అసలు అదే అసాధ్యము. దానికి ఏంటంటే
కాపీ కొట్టేసి వాళ్ళకి పేపర్ లీక్ చేసేసి వాళ్ళని ఇవాళ ఆ ర్యాంకులు తీసుకొచ్చి ఇవాళ మార్కులు కలిపి స్కామ్ చేసి ఇవాళ ఆ రకమైన తీసుకొచ్చి పరువు ప్రతిష్టలు తీసేసింది ఆ ఎగ్జామ్. దానికి విలువ లేకుండా చేసేసి. ఎక్కడ చూసినా పేపర్ లీకేజెస్ ఇష్యూసే ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మన వాడుకు మన తెలంగాణలో కూడా డిఓ గ్రూప్ 1 ఇలాంటి పేపర్స్ అన్నీ లీక్ అయ్యాయి, 16 పేపర్లు లీక్ అయ్యాయి అని చెప్పేసి ఇక్కడ. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సెంట్రల్లో కూడా మళ్ళీ కొత్తగా ఇంకా ఎక్కడెక్కడ బయటికి రాని స్టేట్స్లలో ఇంకా బయటికి రానివి ఎన్నో 10th పేపర్ లీక్స్ అని అన్నీ ఇలా వస్తున్నప్పుడు కొన్ని కోచింగ్ సెంటర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా అంటారు. అంటే కోచింగ్ సెంటర్స్ మీద జనాలు ఎక్కువగా ఆధారపడడం వల్ల కూడా ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయా? 100% అమ్మా. ఇప్పుడు కోచింగ్ సెంటర్లు అక్కర్లేదమ్మా. వాళ్ళంతా ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చినాక ఏ కోచింగ్ సెంటర్లతో ఏం పని అమ్మా? అద్భుతమైన లెక్చర్స్ ఉన్నాయి. ఇలా యూజీసీ ఆన్లైన్ లెక్చర్స్ పెడుతున్నారు. ఇలా అనేక రకాల సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలన్నీ కూడా ఆన్లైన్ లెక్చర్స్ పెట్టాయి. నీకు ఇంట్లో కూర్చుంటే ప్రతి ఎగ్జామ్ ఇలా రాయొచ్చు. ఈవెన్ ఈ ఐఏఎస్ ఎగ్జామ్ కూడా నువ్వు ఇంట్లో కూర్చొని రాయొచ్చు. అంత పెద్ద కోచింగ్ అవసరమే లేదు. అలా ఐఏఎస్కి లేనప్పుడు, అవసరం లేనప్పుడు వీటికి ఏమవసరం ఎగ్జామ్స్? కోచింగ్ పేరుతో కోట్లాది రూపాయల కుంభకోణం చేయడానికి మాత్రమే వాళ్ళు ఈ కుంభకోణాలు చేసేసి ఇవాళ ఒక్కొక్కరు ఎమ్మెల్సీలు అవుతారు. కోచింగ్ సెంటర్లు పెట్టిన వాళ్ళు పోటీలు చేస్తారు, ఎమ్మెల్సీలు పోటీ చేస్తారా? ఇవాళ ఎమ్మెల్సీలు అవుతారు, ఎంపీలు అవుతారు, మొత్తం బార్ కౌన్సిల్ మెంబర్లు అవుతారు, మెడికల్ కౌన్సిల్ మెంబర్లు అవుతారు, ఇవాళ కేంద్ర మంత్రులు అవుతారు. నారాయణ కోచింగ్ సెంటర్తో స్టార్ట్ అయ్యి స్కూల్ స్టార్ట్ అయింది కదా, ఆయన ఇలా మంత్రి అయ్యిండు. శ్రీ చైతన్య నుండి వాళ్ళు మంత్రులు అయినరు. అంటే ఇదంతా ఏందన్నట్టు మొత్తం దోపిడీ. ఈ దోపిడీదారులంతా కూడా ఇలా జలగల్లా పీడించి విద్యా విధానాన్ని సర్వనాశనం చేసి వాళ్ళంతా ఒక రూమ్లో వాళ్ళని బంధించి పరీక్షల పేరు మీద వాళ్ళకి నేర్పుతుంది విజ్ఞానం కాదు. ఇవాళ న్యూజిలాండ్ వెళ్ళండి, ఇవాళ చిన్న చిన్న దేశాల్లో ఫిన్లాండ్ తీసుకోండమ్మా. ప్రపంచవ్యాప్తంగా ఫిన్లాండ్లో పరీక్షలు అనేవి ఉండవు, అసలు పరీక్షలే లేవాడ. అంటే ఎగ్జామ్స్ పెట్టరు పిల్లలకు. మరి వాళ్ళు ఎట్లా ప్రపంచంలో అత్యధిక మార్కులు సంపాదిస్తున్నారమ్మా? అత్యధిక మార్కులు ఎట్లా సంపాదిస్తున్నారు? ఎవరికైనా తెలివి అనేది సొంతం కాదమ్మా, కష్టపడితే ప్రతి ఒక్కరికి తెలివి వస్తుంది. ఈ కోచింగ్ల పేరు మీద ఇవాళ తెలివి ఇస్తలేరు. వాళ్ళని ఏం చేస్తున్నారంటే బట్టి మార్కులను తయారు చేసే యంత్రాలుగా తయారు చేస్తుంది తప్ప విజ్ఞానవేత్తలుగా, శాస్త్రవేత్తలుగా తయారు చేస్తలేరు. సో కాబట్టి కోచింగ్లు అనేవి అసలు అవసరమే లేదు ఈ దేశంలో. ఎవడైతే జెన్యున్గా వాడు ఓన్ జ్ఞానంతో కొత్త టెక్నాలజీలు ఎంతోమంది అసలు అక్షరముఖరాణులు కొన్ని ఇన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక ఈ బల్బు కనుక్కున్నాడు ఏం చదివిండు, ఏం కోచింగ్లు తీసుకున్నాడు? థామస్ ఆల్వా ఎడిసన్. ఈ ప్రపంచంలో విజ్ఞానవేత్తలు ఎవరు కూడా పెద్ద కోచింగ్ సెంటర్లో పోలే, పెద్ద చదువులు కావాలి. కానీ వాళ్ళందరూ కనుక్కున్నారు ఇన్నోవేషన్ అనేది విజ్డమ్ మీద ఆధారపడ్డది తప్ప ఈ చదువులు డిగ్రీలతో మీద ఆధారపడ్డది. కాబట్టి కోచింగ్ సెంటర్లు అనేది ఒక పనికిరాని, అది అనవసరంగా ప్రజల పేరెంట్స్ మీద అనవసరమైన భారం వేసి దాన్ని ఇవాళ మా కొడుకు కోచింగ్లో పోతేనే బాగా పాస్ అవుతాడు, మా కొడుకు ఆ కోచింగ్ లేకపోతే వాడికి చదివే రాదన్నట్టుగా. మరి అటువంటిప్పుడు ఈ స్కూల్స్ ఎందుకు ఉండాలి, కాలేజీలు ఎందుకు ఉండాలి? ఇన్ని లక్షల రూపాయలు మాకెందుకు జీతాలు ఇవ్వాలి? ప్రొఫెసర్గా మాకెందుకు జీతాలు ఇవ్వాలి గవర్నమెంట్? టీచర్లుగా వాళ్ళకెందుకు జీతాలు? అదే కోచింగ్ సెంటర్లో పెట్టుకుంటే అయిపోతుంది కదా. సో కాబట్టి ఇట్లాంటి పనికిరాని విధానాలు చాలా మంది సార్ ఎలా అంటే పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే ఆల్రెడీ గవర్నమెంట్ ప్రొఫెసర్స్ పెద్ద ఎగ్జామ్స్ అన్నీ క్లియర్ చేసి ది టఫెస్ట్ ఎగ్జామ్ నేషనల్ లెవెల్లో టఫెస్ట్ ఎగ్జామ్స్ని క్లియర్ చేసి వచ్చినా సరే గవర్నమెంట్ కాలేజెస్కి పంపించకుండా ప్రైవేట్ కాలేజెస్లో ప్రొఫెసర్స్ వాళ్ళు ఎలాంటి క్వాలిఫికేషన్, నార్మల్ క్వాలిఫికేషన్తో వచ్చి ఎలాంటి ఎగ్జామ్స్ కూడా క్రాక్ చేయకుండా వస్తారు. ఇలా ఆధారపడడానికి ఇన్ఫ్రాస్ట్రక్చరే కారణం అంటారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాదమ్మా, ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యత వహించలేరు. ప్రభుత్వం ఇప్పుడు నేను ఒక ప్రొఫెసర్ను, నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్కు నేను సాటిస్ఫై చేస్తే వాడు ప్రైవేట్ దగ్గరికి ఎందుకు పోతాడు, ప్రైవేట్ కాళ్ళకి ఎందుకు పోతాడు? ప్రైవేట్ విషయాలు ఆలోచించాడు కదా. నేను ఉద్యోగం జీతం తీసుకున్నప్పుడు నా పిల్లలకు నేను న్యాయం చేయనప్పుడు ఖచ్చితంగా నేను క్లాస్ చెప్పినప్పుడు ఖచ్చితంగా వాడు వేరే దగ్గర పోతాడు. ఇవాళ తప్పంతా కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులది, ప్రభుత్వ టీచర్లది ప్రాథమిక తప్పు. ఇవాళ నేనేమంటానంటే ప్రైవేటు పూర్తిగా రద్దు చేయండి, అసలు ప్రైవేటు విద్యనే రద్దు చేయండి. ఎందుకు అవసరం ఏముంది దేశంలో ప్రైవేటు విద్య? ఈ రాష్ట్రంలో ప్రైవేటు విద్య అవసరం ఏముందండి? ప్రభుత్వ విద్యను స్ట్రెంథెన్ చేయండి, ప్రభుత్వ వైద్యాన్ని స్ట్రెంథెన్ చేయండి. ఇవాళ ఐఏఎస్ పిల్లలు కూడా ఇలా అమెరికాలో మొత్తం అసలు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయమ్మా, అడపదడప ఉంటే అవి ఎంతో పెద్దగా దాని కాంపిటీషనే ఉండదు, అంత గవర్నమెంట్ విద్యనే ఉంటుంది. అమెరికన్ ప్రెసిడెంట్ పిల్ల, అమెరికాలో మామూలు కార్మికుని పిల్ల కూడా ఒకటే స్కూల్ చదువుతారు, ఒకటే కామన్ స్కూల్ ఉంటుంది. మరి అధ్యక్షుడైతే మరి ఇంటర్నేషనల్ గ్లోబల్ చదివించాలి కదా, అక్కడికి ఎందుకు తీసుకెళ్తాడు? ఇప్పుడు కేరళ తీసుకో ఫర్ ఎగ్జాంపుల్,
కేరళలో ప్రభుత్వ పాఠశాలలో సీట్ దొరకాలంటే వాళ్ళు చాలా పైరోలు చేసినా దొరకదు ఇవాళ. అదే ప్రైవేట్లో ఈజీగా దొరుకుతుంది. ఎందుకు కేరళలో దొరుకుతుంది, ఇక్కడికి వస్తే ప్రైవేట్ స్కూల్లా డొనేషన్లా? మరి ఈ పక్కకున్న కేరళనే కదమ్మా. కేరళలో ప్రభుత్వ స్కూల్కు అంత డిమాండ్ ఏంది, ఇక్కడ ప్రభుత్వ స్కూల్ పట్టించుకోకపోవడం ఏంది అంటే ఆ పాలకుని తప్పు. ఏ పరిపాలన చేసేవాడు ఎవరైతే ఉన్నారో దాన్ని స్ట్రెంత్ అని చేయట్లేదు, వీక్ చేస్తే ప్రైవేటులకు అప్పచెప్పి వీడు చేతులు దులిపేసుకొని ఇట్లా జీతాలు ఇవ్వకుండా అవినీతికి కుంభకోణాలకు పాల్పడి ఇట్లాంటి పరీక్షలలో స్కాములు చేసి ఇవాళ అధికారాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడుతున్నాయి ఈ కోచింగ్లు. ఇవాళ నారాయణ శ్రీ చైతన్య ఇవాళ ప్రభుత్వాలకు ఎన్ని పైసలు ఇస్తున్నాయి అంటున్నారు మీరు? మొత్తం ప్రభుత్వాలకు 100 కోట్లు ఇస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఇవ్వాలండి ప్రభుత్వాలకు? అంటే ఈ 2 కాలేజెస్ కాదు సార్, ఇంకా ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఇప్పుడు కొత్తగా ఒక మాఫియా వచ్చి ప్రైవేటు లక్షలు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు మాఫియా. నేను ఒక ప్రొఫెసర్ స్థాయికి ఎదిగినా కూడా ₹1,00,000 పెట్టి ఎక్కడ నేను చదవలేదు. ఒక పిల్లవాడు ఎల్కేజీలా వస్తాడు, ఎల్కేజీ పిల్లవాడు చిన్నగా ₹1,00,000 ఫీజు అమ్మా ప్రైవేట్ వాటిలలో. ఎక్కడ చదువుతారు, ఏ రకంగా చదువుతారు, ఏం అవసరం అసలు? కాబట్టి ఈ సిస్టంలో ప్రైవేటీకరణ ప్రభుత్వం అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే రాజ్యాంగం రాష్ట్రపడే ప్రైవేటు విద్యకు ప్రైవేటు వైద్యానికి వ్యతిరేకంగా ఆయన దేశంలో చట్టం తేవాలన్నాడు. మరి ఎందుకు ఆయన ఒక రాజ్యాంగ నిపుణుడిగా ఎందుకు ఆలోచించాడు? ఈ దేశ భవిష్యత్తులో పేదవాళ్ళందరికీ ఉచితమైన నాణ్యమైన చదువు రావాలి, నాణ్యమైన వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, నాణ్యమైన వ్యవసాయ విధానాలు ఉండాలి, నాణ్యమైన పాలసీలు ఉండాలి, జాతీయ విధానాలు ఉండాలి. అంటే మొత్తం పాలసీ అనేది ఇవాళ దేశం ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలి, ప్రైవేటు వ్యక్తుల కంట్రోల్లో ఉండొద్దని చెప్పేసి అంబేద్కర్. ఇవాళ పూర్తిగా ఇండస్ట్రీ ప్రైవేటు, విద్య ప్రైవేటు, అసలు మొత్తం ఈ ముఖ్యమంత్రి పదవి ప్రైవేటు వాళ్ళకి ఇవ్వండి, ప్రధానమంత్రి పదవి ప్రైవేటు వాళ్ళకి ఇవ్వండి, సరిపోతుంది. వాళ్ళే 100 కోట్లు 1000 కోట్లు ఉంటే ముఖ్యమంత్రి, 10,000 కోట్లు ఉంటే ప్రధానమంత్రి, పోస్టులు ఇచ్చేసేయండి ఎవరికుంటే వాళ్ళకు. ఇట్లాంటి విధానము వల్లనే ఇవాళ ఈ దేశము ముందంజలో వేయట్లేదు. ఈవెన్ అమెరికా ప్రైవేటు దేశం, అది యాక్చువల్గా అమెరికా వెల్ఫేర్ స్టేట్ కాదు, అది పెట్టుబడిదారు దేశం. ఆయన విద్యను ఎందుకు ప్రైవేటీకరణ చేయలే? ఎందుకు చేయలే చెప్పండి? ఎందుకంటే విద్య అనేది ప్రభుత్వం కంట్రోల్లో ఉండాలి కాబట్టి. నువ్వెందుకు చేస్తున్నావు? వెల్ఫేర్ స్టేట్ అని చెప్పి నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా చెప్తున్నావు? సో ఇట్లాంటి విధానాలు అనేది చర్చ జరగాలి, మేధావులు మాట్లాడాలి. ఈ పరీక్షా విధానాల మీద మేధావులు ఎవరైతే ఇవాళ మాట్లాడుతున్నారో, ఒకప్పుడు ఆకునూరు మురళి ఇవాళ ఈ ప్రైవేటు స్కూల్స్ వద్దన్నాడు, పూర్తిగా రద్దు చేయాలన్నాడు. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేడు? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడతలేడు? మాట్లాడాలి కదమ్మా. ఇప్పుడు నువ్వు ఐఏఎస్ ఆఫీసరు, నువ్వు ఎప్పుడైనా ఏ ప్రభుత్వం వచ్చినా పాలసీ నువ్వు ఒకటి చెప్పిన విధానం పాటించాలంట. ఇవాళ గ్రూప్ 1 పిల్లలకి వాళ్ళని అందరినీ తీసుకుపోయి ప్రభుత్వం వచ్చేదాకా వాడుకున్నారు, తర్వాత వదిలేస్తున్నారు. మరి ఇది పద్ధతి కాదు కదా, వాళ్ళకి న్యాయం చేయాలి కదా. కాబట్టి ఎక్కడైనా సరే న్యాయం అనేది చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగంలో మౌలిక సూత్రాలలో న్యాయము, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం, అలాగే స్వేచ్ఛా సమానత్వం సౌభ్రతత్వం అనేది చాలా కీలకంగా చేసింది. ఈ అంశాలన్నింటినీ ఇవాళ ఈ దేశంలో పాలకులు పరిగణన తీసుకొని ఆ రకమైన పరీక్షా విధానము రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఇవాళ ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసే విధంగా ఉండాలి తప్ప ఈ ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే ఇట్లనే స్కామ్లు జరుగుతాయి. అంటే ఇప్పుడున్న సంకుచిత వ్యవస్థ వల్ల, సంకుచిత విద్యా వ్యవస్థ, పేపర్ లీకేజ్ల వల్ల మొత్తం ప్రజానికానికే, విద్యార్థులే కాకుండా తల్లిదండ్రులు ప్రజానికానికే విద్యా వ్యవస్థ పైనే నమ్మకం పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఎవ్వరు కూడా బళ్ళకు వెళ్లకుండా ఉండిపోతారు. దీనివల్ల నేరాలు చేసే ఇది కూడా పెరిగే ఛాన్స్ ఉంది. దీనిపై మీరు ఏమంటారు? నేను అదే అంటున్నామ్మా. ఇప్పుడు మా ఉస్మానియా తీసుకుందాం, 3,000 ఫీజును 30,000 పెంచాడు మా రవీంద్రరావు. 3,000 ఉంటే పాపం వాడికి ఏదో కరోనా సమయము, ఈ 3,000 కట్టడానికే ఇబ్బంది పడ్డాడు. 30,000 ఎట్లా కడతాడమ్మా? మా లా డిపార్ట్మెంట్లో 30,000 ఎట్లా కట్టి చదువుతాడు? ప్రభుత్వ యూనివర్సిటీ, అది ప్రైవేట్ యూనివర్సిటీ కాదు. ఎట్లా కడతాడు? అంటే 100% ఎట్లా వేస్తావు? 1000% నువ్వు ఎట్లా వేస్తావు ఫీజులు? ఏ పద్ధతి ప్రకారం వేస్తావు? అంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉండాలన్నా క్లోజ్ చేయాలన్నా? అంటే లేకపోతే డబ్బున్నోరికే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కూడా డెఫినెట్గా ఉండాలి సార్. మీరు మా ఒక సర్వే ప్రకారము మొత్తం టాప్ 500 యూనివర్సిటీస్ని తీసుకుంటే మన భారతదేశంలో వచ్చిన యూనివర్సిటీస్ చాలా తక్కువగా, అంటే అంత వీక్గా ఉంది మన యూనివర్సిటీ చదువు అని. మరి అంతే కదమ్మా. ఇప్పుడు 2000 ప్రపంచంలో 2000 విశ్వవిద్యాలయాలలో కూడా మనం లేవు. 2000 టాప్ అంటే స్టాండర్డ్ ఎడ్యుకేషన్లో ఎందుకు లేవు? నువ్వు కార్పొరేట్ విద్య అంత గొప్ప విద్య అయితే 2000 విశ్వవిద్యాలయాల్లో నువ్వు ఎందుకు లేవంటున్నా?
అంటే మనం ప్రభుత్వ విశ్వవిద్యాలయం స్ట్రెంత్ ఒక సింగపూర్ చిన్న దేశం అమ్మ. సింగపూర్ ఎంత డెవలప్ అయింది ఈ దేశం. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది సింగపూర్లో. ఇవాళ చిన్న దేశమైన సింగపూరు, ఇవాళ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ వెళ్ళండి, ప్రపంచంలో అమెరికా కంటే ఎక్కువ అద్భుతమైన అడ్మిషన్ జరుగుతున్నాయి అక్కడ. అక్కడ పాలసీలు రూపొందించబడుతున్నాయి. ప్రపంచ మార్కెట్లో నంబర్ 1 ఉంది. అంత చిన్న దేశం ఇలా నువ్వు నీ పక్కనే ఉంటుంది పెద్ద 3 గంటల జర్నీ సింగపూరు. దాన్ని చూసి ఎందుకు నేర్చుకోవద్దు అంటున్నాను. కాబట్టి ఇవాళ మనం ప్రపంచంలో చాలా దేశాలు చాలా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ఆ మోడల్స్ని మనం ఎందుకు అడాప్ట్ చేసుకోకూడదు? ఎందుకు అనవసరమైన పేరెంట్స్ మీద భారము, ఈ కార్పొరేట్ శక్తుల కోసము మనం ఎందుకు మన విద్యా విధానాన్ని బలి చేయాలంటున్నాం? వాళ్ళని ఎందుకు స్ట్రెంథెన్ చేయాలంటున్నా? ఏం అవసరం అని అంబానికి ఈ ఎడ్యుకేషన్లకు రావాలి? ఏం అవసరం అని అదానికి ఈ ఎడ్యుకేషన్కి బిజినెస్ రావాలమ్మా? ఎందుకు ఇస్తున్నావు నువ్వు అనుమతులు ప్రైవేట్ యూనివర్సిటీలకి? ఎందుకు ఇస్తుంది ప్రైవేట్ యూనివర్సిటీలకి? వ్యాపారం కోసమే కదా. ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంతవరకు నాణ్యమైన పరిశోధన జరిగిందా? జరిగితే మరి ప్రపంచ 2000 విశ్వవిద్యాలయాలు ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఒక్కటి ఎందుకు లేదు? కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నిటిని సరి చేసుకోవాల్సిన పాలకులు తమ విధానాలని రూపొందించేటప్పుడు ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ని, ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం అడాప్ట్ చేసుకోగలిగితే ఈ దేశంలో అమెరికా కాదు ఇంకా ఏంటి, ఒకప్పుడు నలంద విశ్వవిద్యాలయం ప్రపంచానికే ఇవాళ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న నలంద విశ్వవిద్యాలయం ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా వచ్చి చదివిని అన్నారు కదా. ఇవాళ భారతదేశంలో కూడా ప్రపంచం అమెరికా ఊరిగా భారతదేశంకి వచ్చి చదువుతారు. సిస్టమ్ కరెక్ట్గా ఉండగలిగితే అట్లాంటి సిస్టమ్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్ ఆన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.